హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ న్యూస్. ఈరోజు టాపిక్ వచ్చేసి తమ్నైల్లో చూసే ఉంటారు కదా, ఆ తమ్నైల్లో ఉన్నది నిజమే. ఏంటి అంటే సిపిఐ అనే ఒక కంకి కొడవలి అనే ఒక ఎర్ర జెండా అనేది ఒక కబ్జా చేసినటువంటి, అంటే సామాన్య అని ఒకరు కబ్జా చేశారనమాట. ఆ యొక్క భూమిని సిపిఐ అనేది అటాక్ చేసినటువంటి దృశ్యం చూపించబోతున్నాను. అంటే కనీసం అంటే ఒక 24 ఎకరాస్ ఉంటుంది అది. ఆ 24 ఎకరాస్ లో ఈ సిపిఐ అనే ఒక టీం అనేది క్రియేట్ అయిందనమాట. ఆ టీం అందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి అక్కడ అప్రూవల్ చేయించుకొని మొత్తం అంతా కూడా అందరూ జనం అంతా కూడా గుంపు కూడి వాళ్ళు వచ్చేసి చేసినటువంటి వీడియో అనేది నేను తీసాను అనమాట. అసలు యాక్చువల్గా ఆ యొక్క 24 ఎకర్స్ అనేది ఎవరి పేరు మీద ఉన్నాయి, అది ఎక్కడి నుంచి అతని పేరు మీదకి వచ్చింది అనే యొక్క వివరాలు కూడా నేను చెప్పబోతున్నాను. నాకు తెలిసినటువంటి వివరాలు నేను చెప్పబోతున్నాను. ఇంకొకరిని ఉద్దేశించి అయితే కాదు, నాకు తెలిసినటువంటి విషయాలని నేను ఈ న్యూస్లో షేర్ చేయబోతున్నాను. ఓకే అండి, ఖచ్చితంగా ఈ మొత్తం వివరాలను చెప్తాను, ఒకసారి వినండి. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు 24 ఎకర్స్ స్వామి మాన్యం అంటే దేవుడి భూమి అనమాట. దేవుడి భూమిని ఆయన పేరు మీదుగా తిప్పుకున్న తర్వాత దాన్ని ఏమంటారు, కబ్జా అంటారు. సో కబ్జా చేసినటువంటి భూమిని ఈ యొక్క సిపిఐ అనే ఒక టీం అనేది అటాక్ చేసినటువంటి దృశ్యం చూడొచ్చు ఈరోజు అయితే ఆ భూమి అంతా కూడా కంకి కొడవలి అండ్ ఎర్ర జెండాలు పాతడం జరిగిందనమాట. సో ఆ దృశ్యం కూడా చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆ వీడియోని. చూసారా ఎలా జెండాలు పాతారు, ఎలాగా అక్కడ కంచె మాదిరి ఒక గుడ్డ బట్ట తీసుకొని చుట్టూరా 4 దిక్కుల 4 కట్లు పాతి అక్కడ చుట్టూరా గుడ్డలు చుట్టడం జరిగిందనమాట. పాత చీరలు పేలికలు అన్ని తీసుకువెళ్ళి చుట్టడం జరిగిందనమాట. ఆ యొక్క చుట్టడానికి కారణం ఏంటి అంటే ఎవరు అంటే సిపిఐ వెనకుండి ఈ ప్రజల్ని నడిపిస్తుంది అనమాట. సో అందరికీ కూడా ఇక్కడ 100% అంటే 100% పట్టాపారాలు భూములు వస్తాయని చెప్పేసి చెప్పవచ్చు. సో ఖచ్చితంగా అయితే దీని గురించి అయితే సిపిఐ అనేది పోరాడుతోంది. 100% అనేది ఇక్కడ ఈ భూమికి అంటే ఈ ఫ్లాట్లకి పట్టాపారాలు ఖచ్చితంగా కంపల్సరిగా పేదలకి పంచడం జరుగుతుంది అనమాట. అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి ఖచ్చితంగా సిపిఐ అనేది అటాక్ చేసి ఖచ్చితంగా కూడా దాన్ని దుర్వినియోగం చేయకోకుండా అందరికీ పేద ప్రజలకి పంచడం జరుగుతుంది అనమాట 100% అయితేను. సో ఇప్పుడు ఈ భూమిలో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్క చోట ఎర్ర జెండాలు ఉన్నాయి. అక్కడ పైన చూడండి ఎర్ర జెండాలు నాటారనమాట. ఆ ఎర్ర జెండాలు అనేది సిపిఐ కంకి కొడవలి. ఓకేనా, ఇక్కడ ఎర్ర జెండాలు తక్కువ ఉండడంతో ఇక్కడ ఇవి పేరికలు చుట్టడం అండ్ ముగ్గు పోయడం వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళు చేసుకోవడం జరిగిందనమాట. సో అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేసుకున్నామని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి రావడం జరిగిందనమాట. సో ఈ వీడియో అనేది అందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా వీడియో చాలా వరకు వైరల్ కావాలి. ఈ వీడియోతో ఖచ్చితంగా 5K వ్యూస్ అనేది వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, అలాగే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.